గింజ చివరి గింజ వరకు కొనుగోలు. వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రామాలయాల్లో శ్రీరాముడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరామనవమి విశిష్టత గురించి మరిన్ని మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు సన్ స్పిరిచువల్ అండ్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో ఉన్నారు. శ్రీరామనవమికి సంబంధించి అనేక విషయాలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. సూర్యోస్మితల్లి సార్, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే మన 6 టీవీని ఆదరిస్తున్నటువంటి సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరి మీద ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సుఖంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురువు గారు. ఇక మనము శ్రీరామనవమికి సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. శ్రీరామనవమి నాడు జరిగే శ్రీరాముడి పట్టాభిషేకానికి ఉన్న ఈ విశిష్టత గురించి వివరించండి. శ్రీరామనవమి అనేది రాముల వారు మనకి అంటే మనుషులకి, మానవోత్తములకి తెలియజేయటానికి తీసుకున్నటువంటి జన్మమ్మ. రాముల వారు ఆదర్శ పురుషుడు. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఎక్కడో త్రేతాయుగం నాటి మూర్తి ఆయన. అంటే శ్రీ మహావిష్ణువే మానవ జన్మను దాల్చి మనకి మనుగడను తెలియచేయటం కోసం తీసుకున్నటువంటి జన్మ. మనం ఆయన గురించి వినాలి అంటే చాగంటి కోటేశ్వరరావు గారి నోటి వెంటే వినాలి. రామాయణం గురించి కానీ మనం అందరం కూడా చరితార్థం. ఎందుకు అంటే ఇలాంటి ఆచార్యులు, శాస్త్ర పాండిత్యం కలిగిన వాళ్ళు ఉండటం మన అదృష్టం. అందులోనూ ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, సామవేద షణ్ముఖ శర్మ గారు కానీ, నండూరి శ్రీనివాస్ గారు ఇలాంటి ప్రవచనకారులు ఉండడం వల్లే మనకి ఆ రామాయణం యొక్క విశిష్టత తెలియవస్తుంది. అందుకని ముందు అసలు మనం తెలుగువారిగా పుట్టడం అనేది మన అదృష్టం. అలాగే ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో పుట్టడం ఇంకొక అదృష్టం. అయోధ్య శ్రీరామ జన్మ తీసుకున్నటువంటి ప్రాంతం అయోధ్య భారతదేశంలో ఉండడం, మళ్ళీ 400 ఏళ్ల తర్వాత బాలరాముడి పునఃప్రతిష్ఠ జరగడం కూడా మన అదృష్టం. ఇక రాముల వారి విశిష్టత గురించి చెప్పుకోవడానికి ఆయన అంటే రామాయణం మాకు ఏం చెప్తుంది అంటే మనిషి ఎలా బ్రతకాలో చెప్తుంది. ధర్మము, ఆచరణ ఈ 2 విషయాలకి సంబంధించి ఇక మనకి రాముల వారికి మించిన వ్యక్తి ఇంకొకరు ఉండబోరు కూడా. అది రాముల వారి యొక్క విశిష్టత తల్లి. గురువు గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా మనము శ్రీరామనవమి జరుపుకుంటాం. అయితే శ్రీరామనవమి రోజు పూజా కార్యక్రమాలు అనేది ఎలా చేయాలి? ఈ పూజా కార్యక్రమాలు అనేది ఎలా ఉంటుంది? అసలు శ్రీరామనవమి రోజున ఏం చేస్తారు? మనకి ఉగాది తర్వాత వచ్చేటువంటి ఈ వసంత నవరాత్రుల్లోనూ శ్రీరామనవమి జరుపుకోవడం అనేది మన ఆచార సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకంగా చెప్పుకోబడినటువంటి పూజా విధానం. ఇక్కడ ఆ నవమి రోజు స్వామివారికి కళ్యాణం జరిపించడం ద్వారా, అంటే సీతమ్మని ఆయన వివాహం చేసుకునే సందర్భం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎక్కడో త్రేతాయుగంలో జరిగినటువంటి ఆ పుణ్య కార్యక్రమాన్ని మళ్ళీ ప్రతి సంవత్సరము ఎందుకు జరుపుకుంటున్నామంటే రామాయణం మొత్తం, లేకపోతే రాముల వారి జన్మ మొత్తం కూడా మనకి మానవత్వాన్ని, దైవశక్తి కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు రాముడిగా జన్మ తీసుకుని మనకి ఏంటయ్యా చెప్పింది అంటే మానవత్వం గురించి చెప్తాడు. అంటే మనిషి ఎలా ఉండాలి దాని గురించి చెప్తూ ఉంటాడు. అందుకనే మనం ఈ వసంత నవరాత్రుల్లో ఈ 9వ రోజు మనం ఉగాది తర్వాత జరుపుకున్నటువంటి మొట్టమొదటి పండగ శ్రీరామనవమి. ఈ నవమి రోజు అందరం కూడా కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. ఆ కళ్యాణంలో ప్రవర అంటే రాముల వారి పూర్వీకుల గురించి, అలాగే సీతాదేవి, జనకుడు గురించి కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే కళ్యాణాలు ఎన్ని మారినా, ఎన్ని విధానాలు ఉన్నా, జీలకర్ర బెల్లము, మంగళసూత్రాలు ఇవన్నీ ఎలా ఉన్నా ప్రవర ఆ వంశం గురించి, ఆ వంశంలో పుట్టిన మహానుభావుల గురించి,
ప్రస్తావించుకుంటాం. వాళ్ళ ప్రస్తావన తేవడం, వాళ్ళ నామాలు ఉచ్చరించడం, అది వినటం, తద్వారా మనకి జరిగేటువంటి మంగళకరమైనటువంటిది. వివాహం అంటేనే మంగళకరమైనటువంటి మంగళ వాయిద్యాలతో, మంగళ తోరణాలతో మనల్ని అందరినీ కూడా అలరారిస్తూ ఉంటుంది. అందుకని మనం రామనవమి రోజు కళ్యాణం వేడుకలు జరుపుకోవటం అందరం కూడా, అంటే మన హిందూ వైశిష్ట్యంలో ప్రతి పండక్కి గాని, తిథికి గాని, నక్షత్రానికి గాని చాలా శక్తి కలిగి ఉంటుంది. మారుతున్న ఋతువులకు అనుగుణంగా ఇక్కడ జరుగుతున్నటువంటి తంతులు, కార్యక్రమాలు ఏమైనా అక్కడ మనల్ని ప్రకృతికి మమేకం చేయటమే దాని అంతరార్థం. ఇక్కడ శ్రీరామనవమి రోజు కళ్యాణం వైశిష్టం జరిపిస్తూ మనకి పానకము, వడపప్పు విధిగా ఇవ్వడం జరుగుతుంది. పెసరపప్పులో మామిడికాయ ముక్కలు వేసి దాన్ని నివేదనగా చేసి మనం స్వీకరించడం. అలాగే బెల్లం పానకం, బెల్లపు నీళ్లలో బెల్లాన్ని కలిపి మిరియాలు, ఇలాచి, సుగంధ ద్రవ్యాలైనటువంటి ఇలాచీని వేసి దాన్ని పానకంగా పంచిపెట్టడం. అంటే రాబోతున్నటువంటి పండుటెండలకి మన శరీరాన్ని, మన శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలని సిద్ధం చేయటానికి ఇది ఒక ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే మన హిందూ సాంప్రదాయంలో మనం జరుపుకునే ప్రతి పండగ కూడా మనల్ని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళడం. ఉగాది అనగానే షడ్రుచోపేతమైనటువంటి పదార్థాన్ని స్వీకరించడం, ఇది భిన్నత్వంలో ఏకత్వం, అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి చేసుకునే విధి విధానం. అందులో శ్రీరామనవమి, ఇక్కడ జరిగేటువంటి స్వామివారి కళ్యాణం గాని, అక్కడ పంచిపెట్టేటువంటి పానకం, వడపప్పు గాని, ఇవన్నీ కూడా మన అభ్యున్నతికి దోహదం చేసేవే. అందుకని ప్రతి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం, మనకి రామాయణంలో యుద్ధానికి విశ్వామిత్ర మహర్షి స్వామివారిని తీసుకెళ్ళి అరణ్యంలో తీసుకెళ్తూ, యజ్ఞం యాగాదులు మేము నిర్వర్తిస్తున్నాం, రాక్షసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడటం కోసం మీ పుత్రులను పంపించు అని చెప్పేసి అని అడిగినప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్తారు అరణ్యంలో. అక్కడ అంటే తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రమూర్తి ఋషితో వెళ్ళమని నాన్నగారు చెప్పారు. అలాగే ఋషి, గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు మనం, అంటే గురువుని గౌరవించడం కోసం ఇక్కడ ఆయన ప్రతిదీ కూడా రాముడు ఆచరణ, సాంప్రదాయంలో ఆచరణ, తండ్రి మాట జవదాటకుండా ఆయన రాజవాసంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి భోగాల్ని కూడా విడిచిపెట్టి తండ్రి మాట కోసం ఋషి వెంట వెళ్తూ ఉంటారు. విశ్వామిత్ర ఋషి వెంట, గురువు గారు వెంట నడుస్తూ, గురువు గారు చెప్పిన మాటల్ని శిరసా వహిస్తూ ఆయనతో పాటు వెళుతున్న సందర్భంలో ఎక్కడో పట్టు వస్త్రాలతో అద్భుతమైనటువంటి రాజప్రాకారాల్లో ఉండవలసిన వ్యక్తి ఋషి వెంట కందమూలాలు తింటూ, కాళ్ళకి ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా అరణ్యంలో నడుస్తూ, అక్కడే ఆ ఋషి సాంగత్యంలోనే శయనిస్తూ, అంటే పట్టుపరుపులు లేకపోయినా సరే నేల మీద తుండు వేసుకుని సుఖంగా గురువు గారి పాదసేవలో ఉన్నాం, గురువు గారి సేవలో ఉన్నామని ఎంతో ప్రశాంతంగా ఆయనతో నిద్రిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మనకి రామాయణం నేర్పిస్తున్నటువంటి విధానాలు. అంటే మనం రామాయణం చదవడానికి, రామాయణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, ఇవన్నీ కూడా ఈ కలియుగంలో కలిమాయ నుంచి బయటపడటానికి, మానవత్వం మనలో అభివృద్ధి చెందడానికి రామాయణం తెలియాలి అంట. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం ఎందుకంటే, అక్కడ మనకి రాముల వారికి కూడా విశ్వామిత్ర మహర్షి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థోలం కర్తవ్యం దైవమాన్యం. కర్తవ్యం అంటే రాముల వారికే కర్తవ్యాన్ని, అంటే రాముల వారికి కర్తవ్యం తెలియదా, విడిచిపెట్టారా, విస్మరించారా? అది మనకి చెప్పడం కోసం కర్తవ్యం దైవమాన్యం. సూర్యోదయం అవుతుంది, ఉదయభానుడు వస్తున్నారు, ఆయనకి సంధ్యావందనం చేయటం నీ కర్తవ్యం. సంధ్యావందనం చేయడం ద్వారా మనలో జ్ఞానం అభివృద్ధి చెంది లౌకికంగా ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి, ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలని తెలియజెప్పడం కోసం ఇలా ఈ రామాయణంలో ఉన్నటువంటి ప్రతి ఘట్టము మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్యోదయం పూర్వమే నిద్ర లేవటం అనేది మన ఆచార సాంప్రదాయాల్లో ప్రథమమే. ఈ శ్రీరామనవమి ఒక్కరోజే కాదు, ప్రతినిత్యం కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. రామనామము అద్భుతమైనటువంటి తారక మంత్రం. అమ్మా గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా వడపప్పు పానకం అని,
శ్రీరామనవమి రోజు ఈ వడపప్పు పానకంకు ఎందుకు ఇంత ప్రత్యేకత? అంటే ఇది రాముల వారికి ఇష్టమా, ప్రీతికరమా? నైవేద్యంలో రామయ్యకు ఏం ఆహారం పెడతారు? ఇక నైవేద్యాలు అనేవి మనం చాలా రకాలు చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఇక్కడ పానకాన్ని వడపప్పుని పెట్టడానికి కారణం ఏంటి అంటే పెసరపప్పులో ఉన్నటువంటి చలువ గుణం, అలాగే అంటే పెసల్ని బుధుడికి సంకేతంగా చెప్తారు. అలాగే రుచిపరంగా చూసుకుంటే కొంచెం కించిత్ వగరు రుచి ఉంటుంది. అలాగే మామిడిలో ఉన్నటువంటి పులుపు విటమిన్ సి అనుకుందాం, వ్యాధి నిరోధక శక్తి. మన శరీరంలో అంతర్గతంగా అంటే రాబోతున్న ఋతువుకు అనుగుణంగా ఉష్ణం పెరుగుతూ ఉంటుంది. దానికి చలువ చేసే తత్వాన్ని మన శరీరంలో అంటే మన శరీరాన్ని సిద్ధం చేయటానికి రాముల వారికి ఇష్టమే. అంటే భగవంతుడు మానవతామూర్తి, మనుషుల్లోనే ఉన్నతమైనటువంటి గుణం కలగాడు దేవుడుగా మనం కీర్తిస్తున్నాం ఆయన్ని. ఇక వాళ్ళ ఇష్టాలతో కాదు, ఇక్కడ చేసే ప్రతిదీ కూడా వాళ్ళకి నివేదన చేయడం ద్వారా పదార్థంలో ఉన్నటువంటి శక్తి మరింతగా పెరుగుతుంది. అలాగే మనకి గుర్తుండడం కోసం పర్టికులర్ కొన్ని సందర్భాల్లో ఉగాది రోజు 6 రకాలు రుచులు, షడ్రుచులతో మేళవించినటువంటి పచ్చడిని ఎలా అయితే స్వీకరిస్తామో, ఈ శ్రీరామ నవమి రోజు, ఈ తిథి రోజు ఇక్కడ ఉన్నటువంటి మారుతున్న ఋతువుకు అనుగుణంగా ఆ పెసరపప్పులో ఉన్నటువంటి చలువ గుణం, పెసరపప్పులో ఉన్నటువంటి జ్ఞానవృద్ధి, బుధకారకత్వం, బుద్ధికారకత్వం మనలో ఉన్నటువంటి వికసన శక్తిని పెంపొందించడానికి కారణమవుతుంది. అలాగే బెల్లంలో ఉన్నటువంటి ఇనపధాతు, ఐరన్, బి కాంప్లెక్స్, అలాగే మిరియాలలో ఉన్నటువంటి చలువ చేసే గుణం. అందరం కూడా మిరియాలని వేడి చేస్తాయి అనుకుంటాం, కానీ అది ఉష్ణైన శీతలం. దాంట్లో ఉన్న గుణం క్షారగుణం. కానీ అది బెల్లంతో కలిసి పానకంగా మారినప్పుడు దాని గుణాన్ని మార్చుకొని మనకి ఔషధంగా పనిచేస్తుంది. అందుకని ఆయనకి ఇష్టం అని కాదు, ఈ సందర్భానికి ఆయన పేరు చెప్పి ఆయనకి నివేదన చేయడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి శక్తి మరింతగా పెరిగి మనకి ఉపయోగపడడానికి మాత్రమే. ఇక్కడ మనం ఒక్కొక్క పండక్కి అమ్మవారికి పులిహోర ప్రస్తావన వస్తుంది, అలాగే లక్ష్మీదేవికి పరమాన్నం, సూర్యనారాయణమూర్తికి గోధుమ ప్రసాదం, ఇలా ఒక్కొక్క దేవతకి ఇష్టం కాదు, ఆ దేవతాశక్తి అందులో కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని స్వీకరించడం ద్వారా మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. దానికోసం గురువుగారు మీరు చెప్పారు కదా, ఉగాది తర్వాత 9 రోజులు శ్రీరామనవమికి 9 రోజులు ఉంటాయి. ఈ 9 రోజులు కూడా ఎంతో ప్రత్యేకమైనవని చెప్పారు. అసలు ఈ 9 రోజుల్లో శ్రీరామనవమి రోజు వచ్చే వరకు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? అలాగే ఈ శ్రీరామనవమి రోజు కూడా ముందుగా చేసేది ఏంటంటే రాముని కళ్యాణం. అసలు ఇక్కడ మనం ఒక అంశాన్ని చూసినట్లయితే శ్రీరామ జన్మదినం రోజు శ్రీరామనవమి కళ్యాణం ఎందుకు చేస్తున్నారు? అదేనమ్మా, అంటే కళ్యాణం అంటేనే అల్టిమేట్, ఇక ఇంకొకటి లేదు దానికి మించినది పండగ. కళ్యాణం అంటేనే ఇక అంటే కళ్యాణం చేసుకునే వాళ్ళు తరించడం ఒక్కటే కాదు, చూసిన వాళ్ళకి కూడా ఆనందాన్ని అంటే మధురానుభూతుల్ని గుర్తు చేస్తుంది కళ్యాణం అనేది. అసలు ఒరిజినల్ గా ఈ 9 రోజులు అంటే ఆయన జన్మ తీసుకోవడానికి గ్యాప్ 9 రోజులు, ఉగాది దగ్గర నుంచి ఆ 9 రోజుల్ని వసంత నవరాత్రులుగా చెప్తూ ఉంటారు. ఆయన రావడానికి ముందు 9 రోజుల్ని కూడా చాలా విశేషంగా పర్వదినంగా జరుపుకుని వచ్చిన రోజు, ఆయన జన్మ తీసుకున్న రోజే మనకి పండగ. మన మానవ జాతిని తరింపజేయడానికి శ్రీరామచంద్రమూర్తి తీసుకున్నటువంటి జన్మ చాలా ఉన్నతమైనది. ఎంత ఉన్నతమైనది అంటే త్రేతాయుగంలో ఆయన జన్మ తీసుకున్న రోజు సూర్య భగవానుడే ఆయనని చూడడానికి మనకి అయోధ్య రావడం జరిగిందంటమ్మా. అక్కడ మనకి సూర్య కుండము అని ఉంటుంది అయోధ్యలో. 9 ఆయన వచ్చిన తర్వాత 30 రోజుల పాటు ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ ఉండిపోయారంట సూర్యనారాయణమూర్తి. రాత్రి పగలు 2 ఏకమైపోయినాయి, అలా ఉండిపోయిందంట. కాలమే ఆగిపోయింది ఆ రాముల వారి జన్మ తీసుకున్న రోజు దగ్గర నుంచి. అంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపం అయింది. మామూలుగా మనం సూర్యనారాయణమూర్తిని ఉదయకాలం బ్రహ్మ, మధ్యాహ్నం కాలం విష్ణువు, సాయంకాలం శివరూపంలో చూస్తాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం సూర్యనారాయణమూర్తి. శ్రీ మహావిష్ణువే సర్వవ్యాప్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువే రాముల వారిగా జన్మ తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి
అంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. అది కారణ జన్ముడు కాబట్టి ఆయన అవతారం చాలా విశేషమైంది కాబట్టి ఈ 9 రోజులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో మనం ఉగాది దగ్గర నుంచి తీసుకుని వసంత నవరాత్రులుగా చేస్తారు. చేసిన తర్వాత 9వ రోజు ఆ ఆనందోత్సవాల్ని కళ్యాణం రూపంలో, ఎందుకంటే ఇంతకన్నా మనకి ఇంకొకటి లేదు అని చెప్పడానికి. అసలు సహజంగా ఇప్పుడు అంటే ఈ 2024 ఈ ఉగాది తర్వాత వచ్చినటువంటి శ్రీరామనవమి ఎంతో విశిష్టమైనటువంటి, ఎందుకంటే 400 ఏళ్లగా మనకి అయోధ్యలో రాముల వారి కళ్యాణం కానీ ఇవేమీ జరగలేదు. ఇప్పుడు జరగటం అంటే బాలరాముడు మళ్ళీ పునఃప్రాణ ప్రతిష్ఠ తీసుకుని అయోధ్యలో అడుగు పెట్టారు. అంటే మళ్ళీ మనలో మానవత్వం పెరుగుతుంది, మనుషులలో శక్తులు పెరుగుతాయి, భారతదేశం మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది అనడానికి ఇంతకన్నా ప్రతీక ఇంకొకటి ఉండదమ్మా. ఎందుకంటే కళ్యాణం అనేది అల్టిమేట్ లాస్ట్, అంతకు మించి ఆనందంగా అందరం జరుపుకోవడానికి ఇంకోటి ఏది ఉండదు. పుట్టినరోజు కొంతమంది మాత్రమే జరుపుకుంటాం, కానీ ఇది కళ్యాణం అనేది అందరి జీవితాల్లోనూ, పుట్టినరోజులు అందరూ జరుపుకోవచ్చు, కానీ పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో కూడా అది స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరికి వారు అంటే భిన్నత్వంలో ఏకత్వం, ఎవరు ఎలాంటి వారైనా సరే, ఆత్మలు వేరైనా అంటే శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటే అనడానికి ఆ శ్రీరామచంద్రమూర్తి తీసుకున్నటువంటి జన్మ, శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి జన్మ అత్యున్నతమైనది కాబట్టి మనం ఇక్కడ కళ్యాణం రూపంలో ఆ ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం ఉందన్నమాట. ఇంతకు మించి ఇంకొక పండగ లేదు ఇంత గొప్పగా చేసుకోవడానికి. అందరూ భారతదేశం మొత్తం కూడా ఇంతకన్నా గొప్పగా, అంటే ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క రకమైన ఆచార సాంప్రదాయాలు ఉంటాయి, కానీ ఇక్కడ శ్రీరామనవమి, శ్రీరాముల వారి కళ్యాణం అనడానికి మాత్రం, అంటే పండగలు విశిష్టతలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా ఉన్న రాముల వారి కళ్యాణం మాత్రం అందరం ఒకేలాగా జరుపుకొని ఆనందిస్తాం అన్నమాట. గురువు గారు, అదేవిధంగా ఇప్పుడు శ్రీరామనవమి అనగానే గుర్తుకొచ్చేది అందరికీ శ్రీరాముని జన్మం అనేదానికంటే కూడా ఎక్కువగా కళ్యాణం అనేది. అయితే ఇప్పుడు శ్రీరామనవమి రోజున కళ్యాణమా పట్టాభిషేకమా? సో దీని గురించి చెప్పండి. అయితే శ్రీరామనవమి కళ్యాణం అనుకుంటే కనుక పట్టాభిషేకం ఎప్పుడు ఉంటుంది? శ్రీరామనవమి కళ్యాణం రోజు అక్షింతలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ శ్రీరామనవమికి ముందుగానే చాలా డేస్ ముందు నుంచే పర్టికులర్గా అక్షింతల్ని తయారు చేస్తారు. ఎందుకు ఈ అక్షింతలకు శ్రీరామనవమి రోజున ఎందుకింత ప్రాముఖ్యత లభించింది? అంటే ఇక్కడ తలంబరాల బియ్యం అనేది చాలా భక్తి శ్రద్ధలతో ఆ బియ్యాన్ని తయారు చేయటం కానీ, అంటే ఇక్కడ ప్రతిదానికి కూడా హిందూ సాంప్రదాయంలో చాలా విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉందన్నమాట. అంటే ఇక్కడ రాముల వారి కళ్యాణం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిపోయినటువంటి రాముల వారి కళ్యాణం ఈ కలియుగంలో దీన్ని మనం ఉత్సవం రూపంలో జరుపుకుంటున్నాం. ఇక పట్టాభిషేకం గురించి మాట్లాడుకుంటే ఆయన తండ్రి అయినటువంటి దశరథుడు ముందు రోజు మాటిచ్చి నీకు పట్టాభిషేకం అని చెప్పి మర్నాడు అరణ్యవాసానికి వెళ్ళమంటాడు. అంటే రాముల వారు తండ్రి మాటకి ఇచ్చినటువంటి విలువ. ఆయన పట్టాభిషేకం కావాలని గట్టిగా గొడవ పెట్టుంటే అప్పుడే జరిగిపోయి ఉండేది. కానీ శ్రీరామనవమి తిథి రోజు మనకి ఇక్కడ మనం అంటే అప్పుడు పట్టాభిషేకం జరిగిపోయినా ఇప్పుడు మనం మళ్ళీ అప్పుడు జరిగిన, అంటే ఒకసారి ఆయన మనసుకి, అంటే ఒక మాట ఇచ్చిన తర్వాత దేన్నైనా సరే మనం నిలబెట్టుకోవాలి. మరి పట్టాభిషేకం చేస్తానని తండ్రి మాట ఇచ్చాడు. ఆ కైకేయి అడిగిన దానికి వెళ్ళి ఆవిడకి కూడా మాట ఇవ్వడం వల్ల రాముల వారికి ఎలా చెప్పాలని తండ్రి బాధతో ఉన్నారు. దానికి ఇక ప్రతి సంవత్సరము కూడా, అంటే ఆ యుగం జరిగిపోయిన ఈ కలియుగంలో కూడా మనం ఆయనకి పట్టాభిషేకం చేస్తూనే ఉన్నాం. ఆ చిన్న ఆ వెలితి, అంటే ఆయన ఆ వెలితిని ఎక్కడా కూడా వ్యక్తం చేయలేదు. ఇదేంటి రాత్రి నాన్నగారు నాకు పట్టాభిషేకం చేస్తానని పొద్దుటే అరణ్యవాసానికి వెళ్ళిపోమన్నారు. ఎక్కడా కూడా తండ్రి మాట గురించి ఆయన బాధపడలేదు. కైకేయితో కూడా అంటారు, అమ్మ అనవసరంగా నువ్వు నాన్నగారి దగ్గర వరం తీసుకునే అంత అవసరం ఏమొచ్చింది, నన్నే అడగొచ్చు కదా, నీకు పట్టాభిషేకం ఎందుకు నాయనా, నువ్వు అరణ్యానికి వెళ్ళిపో, ఇక్కడ నేను తమ్ముళ్ళనికి పట్టాభిషేకం చేస్తాను అని చెప్పేసి. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆయనకు ఆకాంక్ష ఏమీ లేదు, నేను ఒక రాజుని, నేను ఒక ఆధిపత్యాన్ని తీసుకోవాలి అంటే లౌకికమైనటువంటి వాంఛలకి నేను తలొక్కలేదు. ఆయన ఎక్కడో కూడా ఆ భావాన్ని వ్యక్తం చేసి ఉండరు.
అలాగే లక్ష్మణుడు కూడా అంటారు, అన్నగారు మీరు ఒక్క మాట చెప్పండి, నేను తండ్రి గారిని కారాగారంలో వేసేసి మీకు పట్టాభిషేకం అంటే పట్టాభిషేకం చేస్తేనే రాజు కాదు, పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చినా కూడా అది తప్పినా కూడా అరణ్యవాసానికి వెళ్ళి కష్టాలు అనుభవించడానికే సిద్ధంగా ఉన్నాను, ఎక్కడా కూడా తొనక్కుండా వెనక్కుండా ఆయనలో ఉన్నటువంటి ఆ రాజరికం అంటే అది. మానసికంగా తండ్రి చెప్పిన రోజే ఆయనకి పట్టాభిషేకం జరిగిపోయింది, కానీ భౌతికంగా జరగలేదు, మనం ఎవరూ చూడలేదు. అందుకని ప్రతి సంవత్సరం కూడా మనమందరం కూడా ఆయన మీద ఉన్నటువంటి భక్తి శక్తులతో పట్టాభిషేకం చేస్తూ ఉంటాం. ఇక కళ్యాణం విషయంలోకి వస్తులోకి పట్టాభిషేకానికన్నా కూడా కళ్యాణానికే విశేషం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ పట్టాభిషేకం శ్రీరామచంద్రమూర్తి ఒక్కరే సింహాసనం మీద కూర్చుంటారు. ఇక్కడ పీటల మీద సీతాదేవితో సమేతంగా పతివ్రతల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సీతాదేవి గురించే మాట్లాడతాం, ఇంకెవరి గురించి కూడా అంత గొప్పగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని ఏకపత్ని వ్రతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి, పతివ్రత అయినటువంటి సీతామాత ఇద్దరం కూడా కూర్చున్నటువంటి ఆ కళ్యాణ పీటలకే విశేషమైనటువంటి స్థానం ఉంది తప్ప సింహాసనానికి కాదు. అది తర్వాత మనం సింహాసనం మీద కూర్చుని పెట్టి మన కృతజ్ఞతని తెలియజేయడానికి పట్టాభిషేకం చేస్తూ ఉంటాం. ఇక మీరు అడిగినటువంటి తలంబ్రాలమే కళ్యాణానికి ప్రసిద్ధి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గొల్లల మామిడాడ అతిపెద్ద రామాలయం, 12 అంతస్తుల రామాలయం ఉంది. భద్రాచలంలోను అలాగే గొల్లల మామిడాడలో ఉన్నటువంటి రామాలయంలోను మాత్రం విశేషంగా కళ్యాణాలు జరిగేవి. అలాగే మనకి కొన్ని క్షేత్రాలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో. ప్రతి క్షేత్రంలో కూడా విశేషంగా చేస్తూ అక్కడ ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వాళ్ళు భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రమూర్తి యొక్క సీతాదేవి యొక్క పాదాలను తాకినటువంటి అక్షతలు శక్తివంతం అవుతాయి. ఆ శక్తివంతమైనటువంటి ధాన్యాన్ని శిరస్సును దాలిస్తే మనం చేసినటువంటి పాప కర్మలు కొంతవరకు అయినా సరే దగ్ధం అవుతాయి. ఆ పాదుకలను తాకినటువంటి అక్షంతలు మన శిరస్సు మీద పడడంతో మన పాపకర్మలు దగ్ధమై మనకి పుణ్యగతులు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వాళ్ళు ఏదో పోయిన జన్మలో చేసినటువంటి ఏదైతే కర్మ ఉందో ఆ కర్మలన్నిటిని తొలగించుకొని వాళ్ళు కూడా వివాహవంతులే అద్భుతమైనటువంటి సంసార జీవితం, గృహస్థ జీవితంలోకి ప్రవేశించడానికి అర్హత ఏర్పడుతుంది. దానికోసం ఆ అక్షతలకి అక్కడ పెట్టినటువంటి జీలకర్ర బెల్లానికి అంత గొప్ప శక్తి ఉంది. దానికోసమే అంటే వివాహం అనగానే తలంబ్రాలే గుర్తొస్తుంటాయి అందరికీ. అది ఎవరి వివాహం అయినా కానివ్వండి, చాలా పవిత్రంతో శుభ్రంగా వాటిని ముత్తైదువులు మాత్రమే కడిగి ఆరపెట్టి వాటికి పసుపుని ఆవు నేతిని అద్దుతారు. అవి ఇంకా మంగళకరంగా తయారవుతాయి. పసుపుని ఆవు నేతిని ఎప్పుడైతే కలిపామో అవి చాలా మంగళకరమైనటువంటి అక్షతలు, తలంబ్రాలు మంగళకరమైనవి. గురువుగారు, ప్రతి ఏటా శ్రీరామనవమి అనగానే అందరికీ గుర్తొచ్చేది భద్రాచలం. అంటే చాలా ప్రాంతాల్లో మంచి ఆలయాలు ఉన్నప్పటికీ కూడా ముందుగా గుర్తొచ్చేదైతే భద్రాచలం. కాకపోతే ఇప్పుడు 2024 ఈ సంవత్సరం అయితే అందరి చూపు అయోధ్యలో ఉంది. ఎందుకంటే మొన్ననే మనం బాలరాముని ప్రతిష్టాపన జరుపుకున్నాం కాబట్టి. అయితే ఇప్పుడు ఈరోజు అయోధ్యలో ఒక మంచి అరుదైన ఘట్టం ఉంది. అదేంటంటే ఇప్పుడు అయోధ్యలో జరిగే ఈ శ్రీరామనవమి వేడుకలో ముఖ్యమైనది సూర్య తిలకం. రామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 6 నిమిషాల పాటు ఈ సూర్యకిరణాలు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహం నుదిటిపై ప్రసరిస్తాయి. అసలు నవమి రోజు మాత్రమే పడే ఈ సూర్యకిరణాలకున్న ప్రత్యేకత ఏంటి? అమ్మా, అదే చెప్పారు మీకు. ప్రారంభంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి జన్మ తీసుకున్నప్పుడు సూర్యనారాయణ మూర్తే స్వామివారిని చూడడానికి ప్రత్యక్షంగా వచ్చేసారు. అప్పుడు 400 ఏళ్ల క్రితం ఇప్పుడు మనం ఆగిపోయినటువంటి దేవాలయాన్ని అప్పుడు ఆయన స్వయంభూగా జన్మ తీసుకున్నారు, బాలరాముడిగా జన్మ తీసుకున్నారు. అంతకు పూర్వం త్రేతాయుగంలో సూర్యనారాయణ మూర్తే ప్రత్యక్షంగా ఆయన చూడడానికి వినువీధిని విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చేశారు. అంటే ఇక అంతకన్నా గొప్ప ఏముందమ్మా? ఇప్పుడు ఈ అయోధ్యలో అంటే ఇది మానవ నిర్మితం, కానీ సహజంగా త్రేతాయుగంలోనే ఆయన జన్మ తీసుకున్నప్పుడు ఆయన రావటమే ఇంకంతకన్నా గొప్ప ఇంకేముంటుంది. ఆయన సూర్యవంశీయుడు రాముల వారు. ఇప్పుడు మన భారతదేశానికి పునర్నిర్మాణం చేసుకున్నటువంటి అయోధ్య రామ మందిరం, ప్రాణప్రతిష్ఠ చేసుకున్నటువంటి బాలరాముడు,
ఆయన స్వయంగానే జన్మ తీసుకుని అక్కడ స్వయంభూగా వెలిశారు. దాన్ని మన వాళ్ళు అప్పుడు భారతదేశం మీద దండెత్తి ముందు మన దైవక్షేత్రాలని దగ్ధం చేసినప్పుడు ఆ విగ్రహాన్ని కూడా పాడు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాలరాముడు రూపాన్ని మళ్ళీ తిరిగి తయారు చేయించి అక్కడ పెట్టడం జరిగింది. ఆయన మళ్ళీ వస్తారు, సూర్యనారాయణ మూర్తి స్వామివారికి తిలకాన్ని దిద్దుతారు. సహజంగానే ఆయన సూర్యవంశీయులు కాబట్టి సూర్యవంశీయులు అందరూ కూడా సూర్య తిలకాన్ని దిద్దుకుంటారు. అది సహజంగా జరుగుద్ది. ఇక్కడ మానవ నిర్మితంగా జరుగుతుంది. ఆ విగ్రహానికి సహజంగానే ఆ రూపానికి ఉన్నటువంటి శక్తి సూర్యకిరణాలతో మరింతగా పెరుగుతుంది. అది భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది, వన్నె తెస్తుంది. సహజంగా ప్రపంచ దేశాల్లోనూ భారతదేశం ఉన్నతమైంది. మన దేవాలయాల్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని పాడు చేసినటువంటి బ్రిటిషర్స్ ఎంత అణచిపెట్టి తొక్కేద్దాం అనుకున్నా ఇక్కడ ఉన్నటువంటి దైవాంశ సంభూతులు నిజంగా మనం ఈ రోజు ఎంత అద్భుతంగా మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం ఒకే ఒక్క మగాడమ్మ, మోడీ గారు. ఆయన పార్టీ గురించి పనిచేస్తున్నారా, స్వలాభం కోసం పనిచేస్తున్నారా పక్కన పెడితే ఆయన ధర్మం ఆచరణ మీద దృష్టి పెడుతున్నారు, ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు. ఆయన ధర్మాత్ముడు. ఆ శ్రీరామచంద్రమూర్తే సంకల్పించుకుని ఈయన చేతుల మీదుగా అయోధ్య రామ మందిర పునర్నిర్మాణానికి అక్కడ పూజలు జరిపించుకోవడానికి సంకల్పించుకున్నారు. అది రాముల వారి అనుగ్రహం ఆయన మీద ఉంది. ఇప్పుడు ఈ సూర్యకిరణాలు తాకినటువంటి ఆ బాలరాముడి శక్తి మరింతగా అభివృద్ధి చెంది మన భారతదేశంలో ధర్మము ఆచరణ ఇంకా బాగా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ నవమి రోజున శ్రీరాముడి నుదుటి మీద దిద్దే సూర్య తిలకాన్ని దర్శించే భక్తులకు ఎలాంటి మోక్షం లభిస్తుందంటారండి? దర్శించినంత మాత్రాన్నే, ఏదో ఒక్క రోజులో దర్శించినంత మాత్రాన్నే ముక్తి మోక్షం చెప్తారు. అంటే కాశీ వెళ్ళి గంగలో మునిగితే ముక్తి మోక్షం, ఒక్కసారి మునిగేస్తే ముక్తి మోక్షం వచ్చేస్తాయమ్మా. అది భక్తి శ్రద్ధలతో మనం ప్రతినిత్యము చేయాల్సిన పనిని గుర్తు చేస్తుంది. ఈరోజు బాలరాముడి నుదుట మీద తిలకధారణ స్వామివారు వేస్తున్నారు అనుకుందాం. ఆ విగ్రహాన్ని, ఆ మూర్తిని అందరం వెళ్ళి ప్రత్యక్షంగా చూడలేం. కానీ మానసికంగా స్వామివారిని దర్శించి ఆయనలో, ఆ విగ్రహంలో ఉన్నటువంటి శక్తి యావత్ భారతదేశం అంతా కూడా ప్రసరిస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో విగ్రహాల కింద ఉన్నటువంటి యంత్రాలు, అల్ట్రా వైలెట్ వేవ్స్, తరంగాలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వాటికి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాటిని శక్తిని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైనా సరే ఇవాళ ఒక పదార్థాన్ని స్వీకరిస్తే దాంట్లో ఉన్నటువంటి శక్తి రేపటికి ఉపయోగపడుతుంది. ఇవాళ తీసుకున్న శక్తి రేపు మళ్ళీ ఎల్లుండికి నిర్వీర్యం అయిపోతుంది. అలా ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే మనమే శాశ్వతం కాదు, ఈ జన్మలే శాశ్వతం కాదు. పునరపి జననం పునరపి మరణం. మనం పుడుతూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం. మనలో శక్తి కూడా ఇవాళ పుడుతుంది, రేపు మళ్ళీ కలిసిపోతుంది. కానీ ఎప్పటికప్పుడు ప్రతినిత్యము కూడా మనం మన మనోనేత్రాలతో ఆ రాముల వారి నుదుటన దిద్దినటువంటి సూర్య తిలకాన్ని దర్శిస్తూ ఉండాలి. అప్పుడు ఏ రోజుకు ఆ రోజు మనం, అంటే మనకి సంధ్యావందన విధిలో ఉండదు. ఏ రోజు పాపం ఆ రోజే, ఏ క్షణం చేసిన పాపం ఆ క్షణమే కూడా మనం సంధ్యావందనం ద్వారా తొలగించుకుంటూ ఉండాలి. ఉదయం చేసిన కర్మలకి వచ్చేటువంటి ప్రారంభ కర్మ ఏదైతే ఉందో అది మధ్యాహ్నం సంధ్యావందనంలో, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి కర్మకి సాయంత్రం సంధ్యావందనంలోనూ ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. రాత్రి చేసిన పాపాలన్నిటికీ కూడా ఉదయం సంధ్యావందనంతో ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. ఇవాళ స్వామి వారిని దర్శించాం, మంచిది, అద్భుతమైనటువంటి శక్తి మనలో ప్రవేశించి మన మనస్సు చంచలం అవ్వకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మళ్ళీ రేపు ఆ శక్తి మనలోంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే భూమికి ఉన్నటువంటి గ్రావిటీ ద్వారా ఆ శక్తిని లాగేసుకుంటూ ఉంటుంది. అందుకని ఎక్కడ కూడా ఆసనం లేకుండా కూర్చోకూడదని, అలాగే పాదుకలు లేకుండా సంచరించకూడదని చెప్తూ ఉంటారు మనకి. అంటే అనుష్ఠాన పరులు తమలో ఉన్నటువంటి శక్తి భూమిలోకి నిర్వీర్యమైపోకుండా వెళ్ళిపోకుండా ఉండడం కోసం శక్తిని నిక్షిప్తం చేస్తూ ఉంటాం. అలాగే ఇవాళ దర్శించాం, సంతోషం, స్వామివారి అనుగ్రహం మన మీద ఉంది. అది కొంతవరకు మన జీవితాన్ని అభ్యున్నతికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రతినిత్యము కూడా దర్శించాలి. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి యోగం ఉంది. ఆ యోగాన్ని ఇవాళ మనం తీసుకుని మనం ఆ నామస్మరణాన్ని, రామ రామ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనలో నిక్షిప్తం చేసుకోవాలి. గురుగారు, చివరిగా రాముని యొక్క గొప్పతనం చెప్పాలంటే మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు?
తండ్రి మాట జవదాటని సుపుత్రుడమ్మా. అంటే ప్రతి తండ్రి కూడా గర్వంగా, అంటే ఎలా వస్తుందంటే కొడుకు పేరు చెబితే తండ్రి గర్వపడే విధంగా ఉండాలి. మనం అందరం కూడా శ్రీరామ పాదాలు తాకినటువంటి భరత గడ్డ మీద నడుస్తున్నాం, గర్వంగా ఫీల్ అవ్వాలి. ప్రతి భారతీయుడు కూడా రాముల వారిని అనుసరించాలి. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనకపోయినా మనం అందరం భారతీయులు. ఈ భారత గడ్డ మీద నివసిస్తున్న వాళ్ళందరూ కూడా రాముడి అడుగుజాడలలో నడవాలి, ధర్మాన్ని ఆచరణలో పెట్టాలి, ధర్మాన్ని రక్షించాలి. ఆయన ధర్మ పరిరక్షణ కోసమే చాలా చేశారు. అందుకని ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని అందరం కూడా ఆ రాముల వారు రావణ వధన చేయడం కోసం పడినటువంటి శ్రమ దృష్టిలో పెట్టుకుని మనకి అగస్త్యుల వారు అందించినటువంటి స్తోత్రరత్నం ఇది రాముల వారిని గుర్తు చేస్తుంది, రామకీర్తిని మనకి తెలియజేస్తుంది. అలాగే సూర్యనారాయణ మూర్తి మీద గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఆదిత్య హృదయ పారాయణం మన భారతీయులకి అందివ్వబడినటువంటి వరం. ఆ రాముల వారిని తరింపచేసింది, రాముల వారిని విజయుని చేసింది. అలాగే సూర్యనారాయణ మూర్తికి కృతజ్ఞతను చేయడానికి, అలాగే ఋషి రుణం తీర్చుకోవడానికి ఏకకాలంలో రాముల వారిని, అలాగే అగస్త్యుల వారిని, సూర్యనారాయణ మూర్తిని కూడా మనం ప్రసన్నులను చేసుకోవడానికి అందివ్వబడినటువంటి, భారతీయులకు అందివ్వబడినటువంటి వరం ఆదిత్య హృదయం. దీన్ని పఠించడం ద్వారా అందరం కూడా శ్రీరామచంద్రమూర్తి ఎలా అయితే యుద్ధంలో రావణాసురుడిని మీద విజయాన్ని సాధించారో, మన భారతీయులందరం కూడా విజయాన్ని సాధించడానికి ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిత్య హృదయ పారాయణం చేద్దాం. థ్యాంక్ యూ గురువు గారు. మీ యొక్క విలువైన సమయాన్ని మా 6 టీవీతో కేటాయించి మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి యొక్క విశిష్టత అనేక విషయాలను మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని శ్రీరామనవమి సందర్భంగా మరిన్ని కార్యక్రమాలు చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.